ఖచ్చితంగా ప్రస్తుతం వరకు అయితే కంట్రోల్లో ఉన్నా ఈయన కనుక నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకపోతే వెళ్ళిపోతారు నాకు తెలిసి. కనీసం 6 అప్పుడు 2/3 వెళ్ళిపోవచ్చు. అప్పుడు జగన్ ఉన్న ఒకళ్ళు ఇద్దరు మిగులుతారేమో తెలియదు. బేసిక్ గా ఎమ్మెల్సీలు అయితే వెళ్ళిపోతారు అనుకుంటున్నా. అంటే ప్రారంభించారు, వీళ్ళు ట్రైల్ వేశారు. ఇప్పుడు కాకపోతే ఈవిడికి గనక పోతుల సునీత కనుక ఆమెకే సీట్ ఇచ్చారు అనుకోండి, అప్పుడు మిగతా వాళ్ళు కూడా రాజీనామా చేసి అట్లా రావడానికి రెడీ అవుతారు. అయితే ఎంతమంది అనేది తేలాలి. ఇప్పుడు స్థానిక సంస్థలు బొత్స సత్యనారాయణ అయితే పోడు కదా, ఇప్పుడు మొన్న గెలిచిన ఎమ్మెల్యే కోటా సీట్లు మాత్రం మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి, వీళ్ళు గెలవడానికి అవకాశం ఉంది. మిగతా కోటాలది కుదరదు కదా. టీచర్స్ మొన్న 2 గెలిచారు, వాళ్ళు ఇంకా బయటకు వెళ్ళి చేసేది ఏముంటుంది. రెండోది వచ్చేటప్పటికి గ్రాడ్యుయేట్స్ వీళ్ళు ఎవరు గెలవలేదు అసలు, ఇంకేమున్నదని నామినేటెడ్ వీళ్ళ ఉంటది. ఇప్పుడు వాళ్ళని రాజీనామా చేసేస్తే నామినేటెడ్ మళ్ళీ ఇప్పుడు చేయించుకోవాలి, అదేమన్నా చేయాలి. అంటే ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తే నిజంగా చంద్రబాబు లాంటి వాళ్ళు వాళ్ళకి మాట ఇచ్చి తీసుకుంటే ఆ పదవులు మళ్ళీ వాళ్ళకి వస్తాయి గ్యారంటీగా. నిజంగా అదే కనుక జరిగితే టీడీపీలో ఇప్పుడు చాలా మంది ఆశావాహులు ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు ఒప్పుకుంటారా? అలా ఆ హామీలు మీరు తీసుకుంటారా? అదే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, నేను చంద్రబాబు గారు చెప్పడం అయితే వైసీపీ నుంచి వచ్చే వాళ్ళకి నేను క్లియర్ గా నా పాలసీగా చెప్పాను, వాళ్ళు అట్ట ఉండకూడదు, ఇట్ట ఉండకూడదు, వాళ్ళ క్యారెక్టర్ ఉండకూడదు, అట్లా ఉండకూడదు, ఇవన్నీ చెప్పుకొచ్చారు. వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్